హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి. అలా కాకుండా చాలా ఇష్టంగా తినాలంటే ఒకసారి ఇలా బీట్రూట్లో ఇలా చపాతీ చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడైతే నేను బీట్రూట్ చపాతీని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ అయితే బీట్రూట్ని శుభ్రంగా నీట్గా పిల్ చేసి నీట్గా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. ఇది కరెక్ట్గా మీడియం సైజు 2 దాకా తీసుకున్నానండి. బీట్రూట్ని అయితే ఇలా ముక్కలాగా కట్ చేసిన దానిలోనికి ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని అయితే వేసుకుని ఆ తర్వాత వీలైనంత మెత్తగా పలుకేమీ లేకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే నేను చపాతీ పిండి అండి, అదేనండి గోధుమ పిండి. దీన్నైతే నేను ఒక 1/2 కేజీ దాకా తీసుకున్నాను అనమాట. 1/2 కేజీ గోధుమ పిండికి 2 బీట్రూట్ దాకా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో టేస్ట్కి తగినంత సాల్ట్ అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ గ్రేవీని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇవి కొంచెమే వాటర్ పడుతుందండి, ఇంకా ఎక్కువేం వాటర్ పట్టదనమాట. జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా పడుతుందన్నమాట. ఇలా చక్కగా సాఫ్ట్గా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసేసుకుని కనీసం ఒక 5 నిమిషాలు అయితే ఇలానే ఉండనిచ్చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఉంచేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చక్కగా ఇలా కలుపుకున్న పిండిని ఇలా మంచిగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని నేను ఇక్కడ నైఫ్తో అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చాక్తో కట్ చేసుకోవటం వల్ల ఇలా లోపల చూడండి చక్కగా పొరలుగా ఇలా మడపటం వల్ల చక్కగా పొరలుగా మంచిగా చపాతీ అనేది వస్తుంది. ఎప్పుడు చేసినా సరే ఒక్కసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. నార్మల్ చపాతీ చేసినా సరే ఇలా బీట్రూట్ కాకపోయినా సరే వేరే మామూలుగా ప్లెయిన్గా చేసినా సరే ఈ పద్ధతిలో కనుక ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందన్నమాట. మంచిగా ఇప్పుడైతే ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసేసుకుని ఆ తర్వాత చక్కగా పొడిపిండిని అటు ఇటు 2 వైపులా డిప్ చేసేసుకుని మంచిగా ఇలా చపాతీలన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని అయితే ఈ పెనం బాగా కాలిన తర్వాత దీని మీదకైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పుకోకుండా ఒక సైడ్ మొత్తం చక్కగా దోరగా కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత చక్కగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలా ఆయిల్ని అయితే లైట్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. రెండో సైడు అదే విధంగా టర్న్ చేసేసి ఇలానే ఆయిల్నే స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. 2 వైపులా లైట్గా వేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటాయి. మరి ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే కనుక వెరీ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో మంచిగా 2 సైడ్ల దోరగా ఇలా కాలిన తర్వాత ఇక్కడైతే నేను కాల్చిన తర్వాత ఈ విధంగా హాట్ బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఇలా మనం చక్కగా ఇలా హాట్ బాక్స్లో తీసుకోవటం వల్ల మనం తినేటప్పుడు కొంచెం లేట్ అయినా సరే చక్కగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా నచ్చిన కర్రీని వేసేసుకుని మంచిగా తినేసేయటమే. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? మరి నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుని హాట్ బాక్స్లో వేసేసుకుని మంచిగా హ్యాపీగా నచ్చిన టైంలో నచ్చినట్టు హ్యాపీగా తినేసేయచ్చు. ఇలా ఉదయాన్నే చేసిన సాయంత్రానికైనా సరే సాఫ్ట్గా ఉంటాయి, అంతా బాగుంటాయి. డెఫినెట్లీగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.